నువ్వు వాగ్దానం ఇచ్చావు, కానీ ఆ సంతానం లేకుండా నేను గడుపుతున్నానయ్యా, ఏం ప్రభా అని అడుగుతున్నప్పుడు దేవుడు ఆ ఊహించిన దానికంటే ఏం చెప్పారో తెలుసా? మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నువ్వు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగొగునని చెప్పాను. ఆయన సంతానమని ఒక్క కుమారుణ్ణి ఒక్క కుమార్తెను అడుగుతున్నాడేమో అబ్రహాము, కానీ దేవుడు చెప్తున్నాడు, ఆకాశ నక్షత్రాలంత గొప్పగా నీ సంతానాన్ని చేస్తాను. నువ్వు ఒక లోటుతోనే బ్రతికి కూడా నా వైపే చూస్తున్నావు కదా, నీవు ఈ లోకంలోని ప్రజలందరూ అబ్రహాము సంతానం అని పిలువబడేటట్లు, నీ సంతానం వల్ల సమస్త దేశాలు ఆశీర్వదింపబడేటట్లు నీకిచ్చిన ఒక్క కుమారుని నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. మనం అడిగిన దానికంటే గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తారు. ఈ యొక్క సమయంలో నువ్వు నేను వెనుదిరగకూడదు. ఆ